వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మన స్టూడియోలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలకు దగ్గర అవుతుంది. మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ముచ్చట ఏంటో ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అది చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నారా? బాగున్నామన్నా. చెప్పండి అన్న, ఏంటి మరి ఇప్పటికి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అయిపోతుంది, అంటే 2 సంవత్సరాలకు దగ్గరకు వచ్చింది. మరి నిరుద్యోగులకు ఇచ్చిన ముచ్చట ఏంటి, ఎంతవరకు వచ్చినాయి, ఎంతమందికి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చినాయి? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోనే భర్తీ చేస్తామన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది నిరుద్యోగులకు? ఇక్కడ ఉద్యోగాలు వచ్చినాయి ఎవరికైనా ఉన్నాయి అంటే నిరుద్యోగులకు రాలేదు. కానీ నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం పోతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కోదండరామ్, రియాజు, బల్మూరి వెంకటు ఇంకా అందరూ తీన్మార్మలన్న వీళ్ళందరూ కట్టుకొని మొత్తం స్టూడియోలో పెట్టుకొని లైబ్రరీ తిరిగి యూనివర్సిటీ తిరిగి అశోక్ నగర్ తిరిగి దిల్సు నగర్ తిరిగి ఇన్స్టిట్యూట్ తిరిగి వీళ్ళందరూ కూడా చదువుతున్న నిరుద్యోగులని వీళ్ళందరినీ కట్టగట్టి మొబిలైజ్ చేసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయించుకోవటం, టెలిగ్రామ్ గ్రూప్స్ క్రియేట్ చేయించడం, యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేయించుకోవటం విపరీతంగా మాట్లాడినారు. దాంట్లో నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఫామ్ చేసి దానికి చేయాల్సిన గ్రౌండ్ వర్క్ వీళ్ళు పైన మాట్లాడిన వాళ్ళే వీళ్ళు రెచ్చగొట్టినారు. బస్సు యాత్రలు చేసినారు. ఆకునూరి మురళి ఆయనను రమ్మన్నాడు. నేను ఆ రోజు పోలేదు. ఎందుకు పోలేదంటే ఆయన బస్సు యాత్ర వేరు, ఆయన ఈ యొక్క కమిషన్ కోసం విద్యాశాఖ చైర్మన్ కోసం అవ్వడం కోసం దానికోసం ఆయన పెట్టినాడు తప్ప నేను స్టూడెంట్స్కి నిరుద్యోగులకు ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేస్తూ వాళ్ళకు ఈ నిరుద్యోగులకు అండగా నిలబడాలని చెప్పేసి ఆల్ యూనివర్సిటీస్ ఫోరం గ్రూప్స్ అని నేను క్రియేట్ చేసిన. ప్రతి జిల్లాలో నిరుద్యోగ జేఏసీ గ్రూప్స్ అని నేను ఫామ్ చేసిన. దాంట్లో వీళ్ళని ఆ రోజు వీళ్ళు తెలుసు నాకు, వీళ్ళని నేను పసిగట్టిన. బట్ ఏంటంటే మనం ఒక వ్యవస్థ మీద మనం కొట్లాడుతున్నప్పుడు ఒక ప్రభుత్వం మీద మనం కొట్లాడుతున్నప్పుడు మనకు శక్తి అనేది అవసరం. అక్కడ అల్టిమేట్గా ఆలోచన చేసింది ఏంటంటే నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే వీళ్ళని పడగొట్టాలి. వీళ్ళు దొంగలని మాకు తెలుసు, కానీ వీళ్ళు ఇంత దొంగలని మేము అనుకోలేదు. ఈరోజు ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయంటే బల్మూరి వెంకట్కి, రియాజ్కి, ఆకునూరి మురళికి, కోదండరామ్కి వీళ్ళకి వచ్చినాయి ఉద్యోగాలు. ఎవరికి వచ్చినాయి? నిరుద్యోగికి. చిక్కడపల్లి లైబ్రరీ చదువుతున్నాడు, ఇంకా చదువుతూనే ఉన్నాడు. అశోక్ నగర్ చదువుతున్నాడు. ముఖ్యమంత్రి పదే చెప్తున్నాడు కదా, ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు ఇక్కడ ఈ రాష్ట్ర సర్కార్ ఇచ్చింది అని చెప్తున్నాడు. దీన్ని మరి ఎట్లా చూస్తారు మీరు? మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. అశోక్ నగర్లో చదువుతున్నాడు, అశోక్ నగర్ చదువుతూనే ఉన్నాడు. దిల్సు నగర్లో చదువుతూనే ఉన్నాడు. యూనివర్సిటీలో చదువుతున్నాడు, చెట్టు కింద కుర్చీ చేసుకొని కూర్చున్నాడు, ఇంకా అట్లే కూర్చున్నాడు. ఇంకా ఈ కోచింగ్లకు, ఈ ఫీజులకు, హాస్టల్లో ఉండలేక, తినలేక, ఇక్కడ పైసలు లేక అందరేమో ఇంటికి వెళ్ళిపోయినారు. చదువుతున్నాడు కూడా ఇంటికి వెళ్ళిపోయి చదువుతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికి కూడా విలేజెస్లో అసలు యూనివర్సిటీ తెలంగాణలో సగం ఆస్పిరెంట్స్ ఇంటికి వెళ్ళిపోయినారు నోటిఫికేషన్ లేక. ఈ కాంటెక్స్ట్లో 60,000 ఉద్యోగాలు మీరు ఇచ్చిన మాట నిజమే అయితే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి బయట. అసెంబ్లీ సాక్షిగా నువ్వు మాట్లాడినావు కదా, ప్రతి సభలో నువ్వు పోయి మాట్లాడుతున్నావు కదా, 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పేసి పెట్టు. నువ్వు ఏ దేంట్లో ఇచ్చినావు? ఏ డిఎస్సీలో ఇచ్చినావు? డిఎస్సీలు 2 సార్లు నువ్వు టెట్టు పెడితివి. 5,000 ఉద్యోగాలు డిఎస్సీలో ఇచ్చినావు. ఇంకా వైద్య శాఖలోనో నర్సింగ్లోనో 2,000 3,000 ఇచ్చినావు. మొత్తం నువ్వు 12,000 ఉద్యోగాలు ఇచ్చినావు. ఇచ్చేసి నువ్వు 60,000 అంటే మరి 60,000 ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినట్లు? ఇప్పుడు ఇక్కడ 12,000 అని చెప్పేసి మీరు చెప్తున్నారు గణాంకాలు, మరి అక్కడ ఏంది ఇంకా మిగతాయి? మరి అది ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరిచ్చినారు? ఏ ప్రభుత్వం హయాంలో వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు? అసలు ఈ 60,000 ఉద్యోగాలకు ఎక్కడ ఏ ఎగ్జామ్ సెంటర్లో ఏ హాల్ టికెట్లు ఉన్నాయో ఒకసారి బయట పెట్టు. ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చినావు? నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు పెట్టు. నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయి. ఏ ఎగ్జామ్ సెంటర్లో పోయి ఎగ్జామ్ పెట్టినావు? ఎక్కడ రిక్రూట్మెంట్ జరిగింది? ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినావు? ఎప్పుడు ఎగ్జామ్ రిజల్ట్ అనౌన్స్ చేసినావు? ఎప్పుడు నువ్వు నియామక పత్రాలు ఇచ్చినావు? నువ్వు అబద్ధం ఆడేదానికి ఒక పరిమితి ఉంటుంది. సరే, నువ్వు 60,000 ఇచ్చినావు అనుకుందాం, మరి 1,40,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? నువ్వు ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నావు కదా. నేనేమంటున్నా అంటే అన్న, వీళ్ళు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలకు మేము నమ్మలే.
వీళ్ళు చెప్పినటువంటి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఇంకా మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో మేము వాటి గురించి మాట్లాడలేదు. మాకు ఆ రోజు ఆ గత ప్రభుత్వం ఉన్న ఒకే ఒక్క ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే మాకు ఆ రోజు నోటిఫికేషన్స్ విడుదల చేయలేదు. కొంత ఈ 10 సంవత్సరాల్లో రావాల్సిన నోటిఫికేషన్స్ రావాల్సిన స్థాయిలో ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకు ఈ ఉద్యోగాలు అనేది ఒక హక్కు, ఒక జన్మ హక్కు. ఎందుకంటే పోరాటం చేసింది కూడా వీళ్ళే. ఈ 29 రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇలా ఒక ఫైట్ చేసి రాష్ట్రాన్ని సాధించుకొని కేవలం ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఒక బేస్ లైన్ మీద ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు ఈ ఉద్యమాలు. తెలంగాణలో జరిగింది. మా ఫాదర్స్ కూడా వాళ్ళు డ్రీమ్ చేసింది కూడా ఇదే. ఇప్పుడు ఈ యువతకు మేము కొట్లాడితే ఈ తెలంగాణలో మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పేసి ఆ రోజు వాళ్ళు కలలు కన్నారు కాబట్టి వాళ్ళ అడుగుజాడలు మేము ఫైట్ చేసినాం. మా ఇంతకుముందు తరం ఉన్న వాళ్ళు ఫైట్ చేసినారు. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చాక ఈ 10 సంవత్సరాల్లో అంటే టీఆర్ఎస్ హయాంలో రావాల్సిన స్థాయిలో రాలేదు యాక్చువల్గా. అదొక్క విషయం తప్ప ఆ రోజు రైతు బంధు వచ్చి ఉండే, రుణమాఫీ వచ్చి ఉండే, నీకు పింఛన్లు వచ్చి ఉండే, ఆ రోజు నీకు కరెంట్ వచ్చి ఉండే, రోడ్లు వచ్చి ఉండే, డెవలప్మెంట్ ఉండే. ఇప్పుడు కూడా ఇవన్నీ ఇస్తుంది కదా ప్రభుత్వం. ఇవన్నీ చేయడం కోసం ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి. ఏదైనా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. తెలంగాణలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సినవన్నీ, అది కరెంటు పరంగా కావచ్చు, నీళ్లు పరంగా కావచ్చు, రోడ్డు పరంగా కావచ్చు, చేయాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ జరిగిపోయింది. జరగాల్సిన డెవలప్మెంట్ జరిగిపోయింది. ఇంకా ఓపెన్ చెప్పాలంటే గ్రూప్ 2 2,000 పోస్టులు, గ్రూప్ 3 3,000 పోస్టులు, డిఎస్సి 25,000 పోస్టులు, పోలీసు ఒక 25,000 పోస్టులు, గ్రూప్ 1 మళ్ళీ ప్రాపర్గా సిస్టమేటిక్గా 1:100 ప్రకారంగా చేయాలని చెప్పేసి ఏం జరిగినాయి దీంట్లో? ఏం జరిగింది చెప్పు దీంట్లో? ఒక్కటైనా ఒక గ్రూప్ 2లో 2,000 పోస్టులు ఇచ్చారా మీరు? గ్రూప్ 3లో పోస్టులు 3,000 ఇచ్చినారా? గ్రూప్ 1 1000 పోస్టులతో మీరు ఒక నోటిఫికేషన్స్ జీవో నెంబర్ 55తో ఇచ్చారా? అక్కడ నువ్వు జీవో నెంబర్ 20ని తీసుకొస్తేవి. జీవో నెంబర్ 20ని తీసుకొచ్చి మళ్ళీ డైరెక్ట్గా నువ్వు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడితేవి. దాంట్లో ఎంతమంది ఎస్సీలకు మంచి ర్యాంకులు వచ్చినాయి, ఎస్టీలకు ఎంతకు వచ్చినాయి, తెలుగు మీడియం అభ్యర్థులకు ఎంతకు వచ్చింది, ఎంతమందికి వచ్చింది, ఆంధ్రలోకి ఎంతకు వచ్చింది, తెలంగాణలోకి ఎంతకు వచ్చింది, ప్రాంతాల వారీగా, భాషల వారీగా, మీడియం వైజ్గా, ఎగ్జామ్ సెంటర్లలో 74, 76, 75 సెంటర్లలో ఆల్మోస్ట్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 70 ర్యాంక్స్, 70 to 80 ర్యాంక్స్ వచ్చినాయి. దాంట్లో ఒక నీకు ఇష్టం వచ్చినటువంటి ఆ రోజు నేను మాట్లాడిన ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడిన తర్వాత ఇష్యూ బయటకు వచ్చింది, మీకు కూడా తెలుసు. మరి ఏంది ఇది గ్రూప్ 1 కేసు ముచ్చట ఎంతవరకు వచ్చింది ఏంటి? మరి అది గ్రూప్ 1 గురించి ఏం మాట్లాడతారంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఏమో మీరు ఎవరు ఏం చేసినా మొత్తం మా చేతిలోనే ఉన్నది అన్నట్టు మాట్లాడాడు. హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా మొత్తం మాకు ఫేవర్గానే, మాకు ఎవరు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా మేమే గెలుస్తున్నాం, మాకు అందరూ న్యాయ వ్యవస్థ కూడా మాకు అండగా నిలబడుతుందని చెప్పేసి మాట అన్నాడు. మరి మొన్న స్టేట్మెంట్ ఏమొస్తుంది? ఈ గ్రూప్ 1ని కూడా చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నాడు. నీకు ఆ భయం వచ్చిందంటే న్యాయం అనేది మా సైడ్ ఉంది అనేది అక్కడ అర్థం. అది మాకు న్యాయం జరుగుతుంది, జరగబోతుంది కూడా. ఎందుకంటే ఆ హైకోర్టు జడ్జి గారు కూడా ఇదేదో ఒక ఓవర్ నైట్లో అప్పటికప్పుడు డెసిషన్ తీసుకునేది కాదు. ఎంతమంది అయితే నిరీక్షణ ఎదురు చూస్తున్నారో, అలాగే రాసిన వాళ్ళు ఎంతమంది అయితే నిరీక్షణ చూస్తున్నారో, ఇది ఉద్యోగాలు వస్తే ఎప్పుడు ఎగ్దామని చెప్పేసి దానికి డబల్గా అది ఒక సైడ్ అయితే, ఇంకొక సైడ్ కూడా రాసిన వాళ్ళకు మాకు ప్రాబ్లం లేదు, ఉద్యోగాలు వస్తున్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ ఒకరు అన్యాయం చేసి ఇంకొకరు న్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి బాధపడుతున్న వాళ్ళు కూడా అదే స్థాయిలో, అదే రేషియోలో ఉన్నారు. కాబట్టి ఆ రకంగా ఒక డిప్లొమా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్తో ఆ యొక్క జడ్జి గారు పోతున్నారు. మాకు జస్టిస్ అనేది మాకు అనుకూలంగా వస్తుందని మేము నమ్ముతున్నాం. ఇది పాయింట్ నెంబర్ 1. ఇకపోతే 60,000 ఉద్యోగాలకు వాళ్ళు ఇచ్చినామన్న మాట ఏదైతే ఉన్నదో శ్వేతపత్రమైన రిలీజ్ చేయాలి ఒకటి. రెండోది ఇచ్చింది 12,000 ఉద్యోగాలు, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఎస్ నువ్వు బాధ్యతకు చెప్పు. కేసీఆర్ హయాంలో 48,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ 48,000 ఉద్యోగాలు వాళ్ళు పెట్టినారు, వాళ్ళు ఎగ్జామ్ పెట్టినారు, నోటిఫికేషన్స్ ఇచ్చింది వాళ్ళు, మాట్లాడింది వాళ్ళు. మేము మీకు నియామక పత్రాలు ఇచ్చినామని చెప్పేసి బాధతో చెప్పు. దాన్ని ఎవరు వద్దంటారు? దాన్ని నువ్వు ఆ మాట చెప్పు. ఎస్ వాళ్ళు ఇచ్చిన దాన్ని మేము కంప్లీట్ చేసినాం, మేము కూడా 12,000 ఇచ్చినాం, మిగతా ఇంకో 30,000, 40,000, 50,000, 60,000 ఉద్యోగాలు దఫల వారికి ఇచ్చుకుంటామని చెప్పు. ఈ బోగస్ మాటలు మాట్లాడడం ఎందుకు? అంటే ప్రభుత్వం మాట తప్పినట్లన్నా లేదా? 100% అన్నా. ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు. 10 సంవత్సరాల్లో ఉద్యోగ నోటిఫికేషన్స్ లేవు అని చెప్పేసి మేము వచ్చిన ప్రభుత్వం 3 నెలలకే మేము ఉద్యమం మొదలుపెట్టినాం. ఎందుకంటే మేము వెయిట్ చేయలేం.
మేము వెయిట్ చేయలేము. అక్కడ వెయిట్ చేయడానికి ఇంకేం రోజులు వెయిట్ చేస్తారు? అంటే ముఖ్యమంత్రి కూడా ఒక మాట అంటాడు కదా, వీళ్ళంతా ఫేక్ ఆర్టిస్టులు మాత్రమే ఇక్కడ చేస్తున్నారు, పేడ్ ఆర్టిస్టులే చేసేది, మృదిపోయిన బెండకాయలు బీరకాయలు అంగడం మీద ఒక వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. మరి రేవంత్ రెడ్డి ఎవరు చెప్పు నాకు? రేవంత్ రెడ్డి ఎవరు? సరే మేము ఫేక్, ఆయన ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కంటే ముందు ఎవరు? రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే, ఎంపీ. అవునా? ఏ పార్టీ నుంచి ఎన్ని పార్టీల నుంచి మార్చుకుంటూ వచ్చినావు నువ్వు? ఎట్లా అసలు నీ 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 యొక్క డెవలప్మెంట్, నీ జర్నీ ఏం చెప్పు? ఓటుకు నోటు తీసుకున్న మనిషి నువ్వు మా గురించి ఫేక్గా మాట్లాడుతున్నావు మాట్లాడతావు. నేను పర్సనల్గా మాట్లాడాలంటే అది కాదు కదనా. ఒక లైన్, ఒక పాలసీ గురించి మాట్లాడు. నువ్వెవరు? సరే మేము ఫేక్ అనడానికి నువ్వు చూపెట్టు, ఒక ప్రూఫ్ ఉంది కదా చూపెట్టు. అంటే ఒక మాట. రెండోది, కానీ నువ్వు ఓటుకు నోటు తీసుకున్నావు అని చెప్పడానికి నా దగ్గర కాదు, తెలంగాణ కాదు, దేశంలో ఈ భూమి మీద తెలుగు వాళ్ళు ఎవరున్నారో అంతమంది తెలుసు. నువ్వు ఓటు కేసులో నువ్వు డబ్బులు ఇస్తూ దొరికినటువంటి ఒక మనిషి అని చెప్పేసి. మరి నువ్వు కదా, నువ్వు ఎట్లా చెప్తావు మాకు? ఒకటి అక్కడ ఒకట. అంటే వెన్ ఇట్ కమ్స్ టు క్రెడిబిలిటీ, నువ్వు ఎప్పుడైతే మాట్లాడాలనో ఒక పర్సన్ మీద, అవతల మీద మాట్లాడాలనో, ఎందుకంటే నాకు రేవంత్ రెడ్డితో నాకు దుష్మని ఏం లేదు, కానీ మాట్లాడిన మాటల మీద నేను మాట్లాడుతున్నా, ఆ లైన్ మీద మాట్లాడుతున్నాను నేను. అక్కడి నుంచి నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. 12,000 నుంచి 60,000 వస్తుంది, 60,000 నుంచి 1,60,000 పోతుంది. లాస్ట్కి ఏ స్థాయిలో వచ్చినావంటే ఉద్యోగాలే వద్దు అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నా అనే స్థాయిలో నువ్వు మాట్లాడుతుంటే ఎట్లా మాట్లాడాలి? నీ మీద రెస్పెక్ట్ ఎట్లా ఉంటుంది? వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఆన్ దిస్? నువ్వు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వచ్చి ఏం మాట్లాడినారు మీరు? 5,000 మీకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏం మాట్లాడినారు మీరు? మేము ఆ రోజు అడిగింది ఏంది? ఇదే గ్రూప్ 2 అడిగాం, ఇదే గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000, డిఎస్సి 25,000, మెగా డిఎస్సి 25,000, ఇంకా పోలీస్ ఉద్యోగాలు కావాలి, ఇంకా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 1 1 ప్రకారంగా ఏ గొంతెమ్మ కోరికలు అడిగినామా? ఇవి కూడా చేయటం చేత కాక నువ్వు దాని మీద మేము దీక్ష చేస్తే దాన్ని స్కిప్ చేయడం కోసం, దాన్ని డైవర్ట్ చేయడం కోసం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తుంది. జాబ్ క్యాలెండర్ని డైవర్ట్ చేయడం కోసం ఎస్సీ వర్గీకరణ అడ్డు పెడుతుంది. ఎస్సీ వర్గీకరణ అయిపోయడానికి నువ్వు మళ్ళీ మే 1 వీక్ అంటివి. మే 1 వీక్ అయిపోయి ఇవన్నీ ప్రాసెస్లో జాబ్ క్యాలెండర్ అన్నావు కదా, ఎక్కడ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మేము అడుగుతుంటే, మేము యాక్చువల్గా స్టెప్ బై స్టెప్ అడుగుకుంటూ వస్తున్నాం, క్వశ్చన్ రేజ్ చేసుకుంటూ వస్తా ఉన్నా నేను. జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు, మరి ఎక్కడ ఫస్ట్ నోటిఫికేషన్? మీరు రావాల్సిన ఫస్ట్ నోటిఫికేషనే గ్రూప్ 1 కదా, మరి ఎందుకు నోటిఫికేషన్ విడుదల చేయదని అనగానే మళ్ళీ త్వరలో అంటాడు, అతి త్వరలో అంటాడు. అక్కడి నుంచి సరే ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి 2 నెలలు చెప్పి 8 నెలలు టైం తీసుకుంటువి. 8 నెలలు టైం తీసుకున్నప్పుడు మరి ఎస్సీ వర్గీకరణ కూడా అయిపోయింది కదా, మరి నీకు ఏ విషయం అడ్డు వస్తుందని చెప్పేసి మేము అడుగుతుంటే అప్పటికే 1,60,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం. సో మాకు ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు మళ్ళీ అదే స్టేట్మెంటు. మళ్ళీ మేము క్వశ్చన్ రేజ్ చేయగానే మళ్ళీ నువ్వు త్వరలో అతి త్వరలో అంటివి. దాని తర్వాత మళ్ళీ మే 1 వీక్లో సాక్షాత్తు ఈయన అసెంబ్లీలో సాక్షిగానే చెప్పిండు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి. మే 1 వీక్లో బుర్రా వెంకటేశం గారితో చెప్పేసివి ఏది, నువ్వు టీజీపీఎస్సీ చైర్మన్ ద్వారా మే 1 వీక్లో మీకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం, మేము మొత్తం అనౌన్స్మెంట్ వస్తుంది, జూన్ 2వ తారీఖున మీకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం, సెప్టెంబర్ 17 కల్లా నోటిఫికేషన్ మొత్తం ఫిలప్ చేసేస్తాం, 6 నెలల్లో మొత్తం ఫిలప్ చేస్తామని చెప్పేసి. అంటే నువ్వు ఉద్యోగాలు ఇస్తావేమో ఇప్పుడు, కాకపోతే జాబ్ క్యాలెండర్ తర్వాతనో ఎస్సీ వర్గీకరణ తర్వాతనో లేదంటే మే 1 వీక్లోనో ఇస్తామని చెప్పేసి మేము ఎదురు చూస్తూ, మేము మాట్లాడుకుంటూ, ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ మేము వెయిట్ చేస్తూ ఉంటుంటే లాస్ట్కు ఇవి చేసినవన్నీ కూడా ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ఒక బోగస్ ప్రాపగండాని నువ్వు క్రియేట్ చేస్తేవి మాట్లాడుతున్నావు. నువ్వు మనిషివా? మరి నువ్వు ఏంది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఒక రేవంత్ రెడ్డి కాదు, ఇట్ ఈస్ ద టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఎస్, మనం ఒక పర్సన్ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే సంతలో ఉన్నారు, ఒకటే కేటగిరీలో ఉన్నారు. అవునా? రేపు రేవంత్ రెడ్డి ఒకటే ఓడిపోతాడా? 100 సీట్లు వస్తాయి అంటున్నాడు మోతీలాల్. గుర్తుపెట్టుకోండి, అంటే మేము చేస్తున్న అభివృద్ధిని చూసి తెలంగాణ ప్రజలు 10 సీట్లలో వీళ్ళని పరిమితం చేయకపోతే మేము నిరుద్యోగులమే కాదు, ఇది గుర్తుపెట్టుకో. 10 సీట్లు కూడా గెలవరు అంటే నిరుద్యోగులు డిసైడ్ చేసేస్తారా? వీఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. మేమే డిసైడ్ చేస్తాం, ఇది గుర్తుపెట్టుకోరు మీరు. మేము డిసైడ్ చేసినోడే. మేము ఎవరిని సపోర్ట్ చేస్తే వాడు గెలుస్తాడు, ఎవడు దిగమంటే వాడు ఇది అయిపోయింది. ఎంత ఉన్నారు నిరుద్యోగుల జనాభా ఎంత, నిరుద్యోగులు ఎంత అన్నా డిసైడ్ చేస్తే ఎట్లా ఓడిపోతారు? ఒక సొసైటీలో 100 మంది మన మనుషులు ఉందాం అనుకుందాం, తెలంగాణలో 100 మంది ఉందాం అనుకుందాం. ఈ 100 మందిలో 70 మంది ఎవరైనా చదువుకున్న వాళ్ళేగా. అవునా? మా తల్లిదండ్రులు ఎవరు మా మాట వింటారా, ఇంకోటి మాట వింటారా? మీ మాటనే వింటారు.
మా తమ్ముళ్ళు ఎవరు మాట వింటారు, మా అమ్మలు ఎవరు మాట వింటారు, మా అక్కలు ఎవరు మాట వింటారు, ముసలోళ్ళు ఎవరు మాట వింటారు? వాళ్ళకి తెలియదా కళ్ళ ముందల ఇంకా ఉద్యోగం లేకుండా ఇంకా ఇట్లా తిరుగుతున్నాడని తెలియదా? 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి 5 నెలల నుంచి 6 నెలల నుంచి ఇంటికి పోకుండా సంవత్సరానికి ఒకసారి వస్తున్నాడు, వీడు ఏం చేస్తున్నాడు, ఇంకా వీడు పెళ్లి కావట్లేదు, ఇటు ఉద్యోగం లేదు అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేయరా? ఏమైంది బిడ్డ అని చెప్పేసి ఆలోచన చేయరా? అప్పుడు మేము చెప్తే నమ్మరా? మా తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మరా? అట్లనే చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డిని గెలిపించారా? మా తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మరా? నువ్వు పని చేసినోడనే కూర్చోబెట్టినావు పక్కన, నువ్వు పని చేయనోడివి, నువ్వు చేయనోడివి, ఏం చేయలేనోడివి, ఏం చేయలేవు. ఓకే రైట్. టీజీపీఎస్సీ పక్షాలన అన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి ఇప్పటికి 18 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, మరి అది మన ఇంప్లిమెంట్ అవుతుంది ఈ రాష్ట్రం? ఈ మాట జోటనే అన్న. ప్రక్షాళన ఎక్కడ జరిగిందన్న? ఎవరికి ఇచ్చినావు నువ్వు? ఇది నీకు అనుకూలమైనటువంటి మనుషులకు దాంట్లో నువ్వు కమిషన్ మెంబర్లకు ఇచ్చడం అదా? మరి మహేందర్ రెడ్డిని ఎందుకు మళ్ళీ కూర్చోబెట్టినావు? నువ్వు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో యాత్రలు పెడితివి, మీటింగ్లు పెడితివి, సభలు పెడితివి, సరూనగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ అంటివి. కాబట్టి ఇన్ని రకాలుగా మాట్లాడి నువ్వు టీజీపీఎస్సీ ప్రక్షాళన ఎవరు ఉన్నారు దాంట్లో? నువ్వు ప్రక్షాళన చేసి ఏం చేసినావు? అసలు ఎంతమందిని రిక్రూట్మెంట్ చేసినావు చెప్పు. ఇవన్నీ పక్కన పెడదాం. టీజీపీఎస్సీలోనే ఎంతమందిని ఎగ్జామ్ పెట్టి గవర్నమెంట్ ఉద్యోగస్తులను నువ్వు దాంట్లో రిక్రూట్మెంట్ చేసుకున్నావు? దీనికైనా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి. ఇంతమంది ఉన్న ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్స్ అదే ఉన్నది వ్యవస్థ. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వ్యవస్థనే ఉన్నది. అంటే మోతీలాల్ నాయక్ ఒక ఫేక్ ఆర్టిస్ట్ మాత్రమే. ఆయన చేసేటివన్నీ బూటకం, కేవలం ఆయన అవసరాల కోసం చేస్తుంటాడు అని చెప్పేసి యూనివర్సిటీ నుండి అసెంబ్లీ దాకా ముట్టడి చేశారు మీరు. సో ఇందిరా పార్క్లో ధర్నా చేశారు, యూనివర్సిటీలో ఎన్నోసార్లు చేశారు జాబ్ క్యాలెండర్ అనేది. కానీ మోతీలాల్ నాయక్ మాత్రం ఫేక్ ఆర్టిస్టు అని చెప్పేసి అంటుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఏంది? మొన్నటికి మొన్న మీరు 4 తారీఖు నాడు సెక్రటరియట్ ముట్టడి చేస్తున్నాము అన్ని ఆల్ పార్టీలను కలుపుకొని అని చెప్పారు. మళ్ళీ మీరు ఆ దరిదాపు ఏరియాలో కూడా లేరు. సో అది ఫెయిల్యూరు. అంటే మీరు మాత్రం ప్రభుత్వం అన్నట్లే, ప్రభుత్వ పెద్దలు అన్నట్లే మీరు ఫేకేనా? ఇప్పుడు నేను ఫేక్ అని ఎట్లా అనుకుంటున్నారు? ఫేక్ మనిషితో గవర్నమెంట్ భయపడుతుందా? ఫేక్ మనిషితో గవర్నమెంట్ భయపడుతుందా? ఫేక్ మనిషితో గవర్నమెంట్ భయపడుతుందా? ఫేక్ మనిషికి సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు సపోర్ట్ చేస్తారా? ఫేక్ మనిషి అయితే ఆ రోజు దీక్ష చేసినప్పుడు ఈ తెలంగాణ మొత్తం ఎందుకు కదిలొచ్చింది? ఫేకే నేను ఫేకే అయితే అన్ని పొలిటికల్ పార్టీస్ ఎట్లా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నేను ఫేకే అయితే నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా నువ్వు ఎందుకు అతి త్వరలో అని చెప్పేసి నిరుద్యోగులు నేను పెట్టినప్పుడల్లా నువ్వు ఇమీడియట్గా నువ్వు అప్పుడు దాకా ఎవడెవడో ఎక్కడెక్కడ దాక్కులు అందరూ వచ్చి మళ్ళీ స్టూడియోలో మాట్లాడడం ఎందుకు చేస్తారు? నేను ఫేకే అయితే నేను ర్యాలీలు చేస్తే నేను రిప్రజెంటేషన్లు ఇస్తే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను ఫేకే అయితే నేను టీజీపీఎస్సీ సెక్రటరీ ముట్టడికి పిలిపి నేను ఇచ్చినప్పుడు అన్ని వర్గాల ప్రజలను నేను ఏకం చేసినప్పుడు తెలంగాణ నువ్వు అదే సెక్రటరీ ముందల 33,000 నుంచి 4,000 మంది పోలీస్ వ్యవస్థను బలగాన్ని దించుతుంది. నేను ఫేకే అయితే నువ్వు యూనివర్సిటీస్లో నిరుద్యోగులను ఎట్లా నిర్బంధం చేస్తుంది? నేను ఫేకే అయితే దిల్సునగర్లో ఉన్నటువంటి నువ్వు మెట్రోకి మనిషికి హాస్టల్కి అశోక్ నగర్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, నువ్వు జిల్లాలో లైబ్రరీ కావచ్చు, తండాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కాదు. ఎందుకు అరెస్ట్ చేసినాను? నేను ఫేకే కదా. నువ్వు ఎందుకు భయపడాలి? నా కోసం నా గురించి ఎందుకు భయపడాలి నువ్వు? అంటే మొన్న ఎందుకు సక్సెస్ చేయలేకపోయారు? అంటే డెఫినెట్గా సక్సెస్ చేసి పార్టీలను కూడగట్టినామని చెప్తున్నావు కదా. అంటే వామపక్షాలతో పాటు ఇక్కడ ప్రధాన పార్టీ అయిన బీఆర్ఎస్లను కలిసినామని చెప్పినావు. అంటే చాలా పార్టీలను కూడగడుతున్నామని చెప్పినావు. అంటే మీరు ఒక 15 రోజుల నుంచే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి దీన్ని సెక్రటరియట్ నిరుద్యోగుల ఆధ్వర్యంలో ముట్టడి చేస్తున్నామని ఇంత పెద్దగా చేసినోడివి ఎందుకు రాలేకపోయినావు అక్కడ? ఇప్పుడు వీళ్ళు ప్రజాపాలన అంటారు, అవునా? ప్రజాపాలనలో నిర్బంధాలు ఉంటాయా? ఉండకూడదు కదా. నువ్వు భయపడినోడివి ఎందుకు దిల్సునగర్ మెట్రోలో మొత్తం దిగ్బంధం చేస్తున్నావు? ఎందుకు 3 రోజుల ముందరనే యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరినీ నీకు తెలియదా అన్న? యూనివర్సిటీలో ఎంతమంది అరెస్ట్ అయినారో మీకు తెలియదా? అశోక్ నగర్లో ఎంతమంది అరెస్ట్ అయ్యారో మీకు తెలియదా? దిల్సునగర్లో ఎంతమంది అరెస్ట్ అయ్యారో తెలియదా? జిల్లాలో ఉన్న లైబ్రరీలో వాళ్ళు ఎంతమంది అరెస్ట్ అయ్యారో తెలియదా? మీరే కూడా 50 మంది అరెస్ట్ అయినారు తెలుసా? 1000 మంది అరెస్ట్ అయినారన్నా. 1000 మందిని 2 రోజుల ముందరే నువ్వు అరెస్ట్ చేసేవి. మరి మీరు ఎక్కడ అయ్యారు? నేను స్ట్రాటజీగా స్టెప్ బై స్టెప్ అక్కడ టీజీపీఎస్సీ ముట్టడి దగ్గర జరిగిన నిరుద్యోగులు ఎక్కడి నుంచి వచ్చినారు అనుకుంటున్నావు? ఎవరు పంపించినారు? మేము 2 o'clock 3 o'clock నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 10 మంది 20 మందిని వేసుకొని వస్తుంటే 10 మందిని 20 మందిని వేసుకొని మేము స్టార్ట్ అవుతూ ఉంటుంటే అది ఏమైందంటే ఆ క్యాబ్ ఓడికి ఆ చెట్టు కింద అంటే మా యూనివర్సిటీ ముందల వరకు ఆ క్యాబ్ రాలేకపోవడం వల్ల మేము ఎక్కే ప్రాసెస్లో అక్కడ మొత్తం మఫ్తీలో 100 మంది పోలీసులు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో మఫ్తీలో. ఎన్సీఎస్ గేట్ దగ్గర నుంచి మొదలు పెడితే హాస్టల్ వరకు 3 రోజులు జల్లెడ పట్టినారు. నేను అదే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాను 3 రోజుల నుంచి.
నేను ఎంత మరి నేను 3 రోజుల ముందు అంటే నన్ను పట్టుకోవాలంటే పట్టుకోవచ్చుగా. అంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్, నీ సిగ్నలే ఉండదు, నిన్ను ఎట్లా పట్టుకుంటారు? అంటే నన్ను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసినారు. నన్ను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసినారు. ఈ హైదరాబాద్లో నా స్ట్రాటజీస్ నాకు ఉన్నాయి కానీ చెప్తున్నాను. నేను అల్టిమేట్గా నేను అక్కడ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీసుకుపోతున్న ప్రాసెస్లో అక్కడ నుంచి పోవాలి, అటాక్ చేయాలి. 3 o'clock కల్లా అక్కడ ఉన్న ఒకే ఒక ఆప్షన్ బీఆర్కే భవన్ ఒకటే ఉన్నది, ఓపెన్ గేట్, ఓపెన్ రూట్. మీకు తెలియదా ఎంతమంది పిల్లల్ని ఎక్కడెక్కడ అరెస్ట్ చేయారు మీకు తెలియదానా? డివైఎఫ్ఐ వాళ్ళు రాలేదా? బీఆర్ఎస్ వాళ్ళని నువ్వు ముందు చేస్తేవి, బీజేపీ వాళ్ళని ముందు చేస్తేవి. అన్ని పొలిటికల్ పార్టీస్ని మన గోవర్ధన్ అన్న వాళ్ళని, సిపిఐ ఎంఎల్ వాళ్ళని అరెస్ట్ చేసేవి, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసేవి. రాష్ట్రం మొత్తంలో ఇలాంటి తెలంగాణ వచ్చాక ఇలాంటి ముట్టడి అనేది చరిత్రలో ఇదే ఫస్ట్. తెలంగాణలో కూడా ఇట్లాంటి ముట్టడి జరగలేదు. చాలా మంది ఫెయిల్ అనుకుంటున్నారు, అంటే నువ్వు సక్సెస్ అంటున్నావు. 100% సక్సెస్. 4000 మంది పోలీసులు వ్యవస్థలను పెట్టి ఒక్కొక్కరిని 3 రోజుల ముందరే అరెస్ట్ చేసి 30 తిప్పలు పడ్డారు మీరు. ఎందుకు మీకు అంత భయం? దిల్సునగర్లో ఉన్న పిల్లల్ని ఎందుకు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసినారు? అశోక్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీ, దిల్సునగర్, మిగతా జిల్లాలో లైబ్రరీలో, విలేజెస్లో ఉన్న వాళ్ళని 1000 మందిని అరెస్ట్ చేస్తే అది నువ్వు సక్సెస్ కాదా అన్న? మీకు అన్నీ తెలిసి కూడా మీరు ఇట్లా మాట్లాడుతారు. మీకు తెలియదా? 1000 మందిని అరెస్ట్ కాలేదా? చెప్పండి, అయినారా లేదా? లెక్కల ప్రకారం తక్కువ చెప్పారు కదా పోలీసులు. వాళ్ళు చెప్తారు 1000 మంది అరెస్ట్ అవ్వలేదా నిరుద్యోగులు? నీకున్న ఇన్ఫర్మేషన్ అది. 4000 మంది పోలీసు వ్యవస్థ రాలేదా? మీరు అక్కడ సాక్ష్యం కాదా? ఎందుకు 4000 మంది ఎందుకు వచ్చినారు? 4000 మంది వచ్చి నువ్వు సెక్రటరీని కాపాడుతున్నావు అంటే నువ్వు ఏ స్థాయిలో భయపడుతున్నావు? నువ్వు తప్పు చేయనోడు ఎందుకు భయపడుతున్నావు? అసలు మేమెందుకు ముట్టడి చేస్తాం? మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఇవ్వడం ముట్టడి చేస్తున్నామా ఇప్పుడు? తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నేను ఈ యొక్క సందర్భంగా కూడా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఈ సెక్రటరియట్ హలో నిరుద్యోగి చలో సెక్రటరియట్ ముట్టడి అనే కార్యక్రమం కోసం విజయవంతం అవ్వడం కోసం ప్రతి ఒక్కరూ మాకు మద్దతు ఇచ్చిన ప్రతి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారిని, జాన్ విశ్లేణ గారిని, ఆ రోజు మీరు వచ్చినారు, అక్కడి నుంచి కావచ్చు, హరిశనన్ కావచ్చు, ఇటు బీజేపీ నుంచి అన్ని బండి సంజయ్ అన్న కావచ్చు, లేదంటే ఇటు ఈటెల రాజేంద్ర అన్న కావచ్చు, వీళ్ళందరినీ కలుసుకుంటూ రాకేష్ రెడ్డి అన్న గారు కావచ్చు, రాణి రుద్రమరెడ్డి గారు కావచ్చు, ఇటు సైడ్ పోతే మన న్యూ డెమోక్రసీ ఎంఎల్ గోవర్ధన్ అన్న గారు కావచ్చు, ప్రసన్న హరికృష్ణ గారు కావచ్చు, అశోక్ సార్ గారు కావచ్చు, ఇలా తెలంగాణ సమాజం మొత్తం నిరుద్యోగ యువత కోసం అండగా నిలబడింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కావచ్చు, కుల సంఘాల నాయకులు కావచ్చు, ఎవరు నిలబడలేదన్నా. మేము ఫేకే అయితే అందరు కదులుతారా? తెలంగాణ రాష్ట్రానికి సాధించడం కోసం ఎలా అయితే కదిలినామో అలా కదిలి వచ్చినాం మొన్న. అలా కదిలి వచ్చినాం కాబట్టి ఆ భయం అనేది వాళ్ళకు అణువున్నది వాళ్ళకు. కాబట్టి మేము ఎక్కడ కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ మాకు ఎవరైతే మద్దతు ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత తరపున ఎప్పుడు కూడా తెలంగాణ నిరుద్యోగ యువత మీకు రుణపడి ఉంటుంది. మీరందరూ మాకు సపోర్ట్ చేసినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే నేను ఒక విషయం అన్న, మోర్ దాన్ కాంట్రవర్సీస్ కావచ్చు, లేదంటే పర్సనల్గా ఇంకోటి కావచ్చు, కానీ ఇవన్నీ పక్కన పెడితే మీకు తెలుసు జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత, అంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత December 16 తర్వాత నుంచి నేను మొదలుపెట్టిన. ఆ రోజు దీక్ష నుంచి మొదలు పెడితే పేగులు తెంచుకొని ఈ రోజు వరకు రిప్రజెంటేషన్లు ఇవ్వటం నా దగ్గర ప్రతి డేటా ఉన్నది. నేను ప్రతి ప్రెస్ మీట్లు ఉన్నాయి, ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కావచ్చు, లీడర్లను కలవటం కావచ్చు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ని నేను కలిసిన, కేటీఆర్ గారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన, మా తరపున మాట్లాడమని చెప్పేసి ఆ రోజున విమర్క గారిని కలిసిన, నేను పృథ్వీరాజన్న గారిని కలిసిన, నేను మందకృష్ణ మాది గారిని కలిసిన, ఎవరిని కలవలేదు. కలుసుకుంటూ రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ ర్యాలీలు చేసుకుంటూ మేము 30 తారీఖున ఫస్ట్ ఈ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి 700 మంది విద్యార్థులతో నేను స్వచ్ఛందంగా పార్టీతో సంబంధం లేని వ్యక్తులతో 3.5 గంటలు ధర్నా చేసినాం. అది మీకు తెలియదానా? అది ఏ స్థాయిలో మన ఇంటెలిజెన్స్ పోయింది? ఎవరికైనా మనం నీళ్ళు ఇచ్చినామా? ఒక ట్రాన్స్పోర్ట్ పెట్టామా? ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చామా? ఆ రకంగా మాకు భగవంతుడు, మేము ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నానికి భగవంతుడు మాకు సహకరిస్తున్నాడు తప్ప మా దగ్గర డబ్బు లేదు, మా వెనకాల పార్టీ లేదు, మా వెనకాల మనుషులు లేరు. ఒక జెన్యూన్గా అరే ఎక్కడ ఎలక్షన్ కోడ్ వస్తే ఈ నిరుద్యోగ యువతకు ఇంకొక సంవత్సరం పాటు ఉద్యోగాలు లేకుండా అయిపోతుంది అని చెప్పేసి ఒక చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాం తప్ప మేము ఇంకొక విధంగానో మాకు ఎవరితో కాంట్రవర్సీస్ లేవు,
మేము ఎవరిని కూడా ఇప్పుడు కూడా మేము ముఖ్యమంత్రి గారికి అయినా కాంగ్రెస్ పార్టీకి అయినా మేము రెస్పెక్టబుల్గానే సబ్మిషన్ చేస్తున్నాం. ఇంత అగ్రెసివ్ వచ్చేస్తున్నాం, ప్రళయం వచ్చేస్తుంది, మీరు ఇంకా అదే మాటలు మాట్లాడితే మాత్రం మీరు చాలా నష్టపోతారు. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని రావాల్సినటువంటి ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయో అవి ఎలక్షన్ కోడ్ కంటే రాకముందనే, లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందనే మీరు నోటిఫికేషన్ విడుదల చేసి పోవాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. చేయకపోతే నేను మీ యొక్క తమ్ముడుగా, నేను మీ పార్టీ రావాలని కోరుకున్న వ్యక్తిగా, మీకోసం ఈ తెలంగాణ నిరుద్యోగ చేసి ఫామ్ చేసి కొట్లాడిన వ్యక్తిగా, మీ మంచి కోరి మాట్లాడినట్టుగా మంచి కోరి వ్యక్తిగా నేను చెప్తున్నా. ఎలక్షన్ కోడ్ లోకల్ బాడీ ఎలక్షన్స్కి కనుక మీరు నోటిఫికేషన్ విడుదల చేయకుండా పోతే మీకు ఇదే చివరి నోటిఫికేషన్, మీకు ఇదే చివరి ఎలక్షన్స్ అవుతుంది. ఇది ఒకవేళ ఇప్పుడు రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఎలక్షన్ కోడ్ కంటే ముందలే మీరు నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఒకవేళ అలా కాకుండా మీరు కనుక ఎలక్షన్స్కి పోతే అదే చివరి ఎలక్షన్స్ ఎట్లా చేస్తామంటే, ఆ ఎలక్షన్ కోడ్ వచ్చాక ప్రతి గ్రామానికి మేము అదే బస్సు యాత్రతో స్టార్ట్ చేసామో అదే బస్సు యాత్రతో మొదలు పెడతాం. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో వీళ్ళని చిత్తుగా ఓడగొట్టమని చెప్తాం. అక్కడ ఒకటి, అక్కడి నుంచి సరూనగర్ స్టేడియంకి వస్తాం, అక్కడి నుంచి సీదా ఢిల్లీకి పోతాం, ఢిల్లీ నుంచి తమిళనాడు, ఢిల్లీ నుంచి బీహార్, ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్, ఎక్కడ రాహుల్ గాంధీ తిరిగితే అక్కడ మేము పోయి అతనికి ఎగనెస్ట్గా ప్రచారం చేస్తాం. వాళ్ళు చేసినటువంటి మోసాలని దేశవ్యాప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో జరిగిన మోసాలను 100%గా వీళ్ళని విడిచిపెట్టి, నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, నేను ఆ రోజు దీక్ష విరమించినప్పటి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు పేగులు తెంచుకొని ఈ తెలంగాణ నిరుద్యోగ యువత కోసం ఒకటి నిలబడాలి అండగా అని చెప్పేసి ఆ రోజు ఒక కమిట్మెంట్ ఏదైతే ఉన్నదో, ఆ రోజు నన్ను కోట్లు తీసుకున్నానని చెప్పేసి అన్నారు. అవునా? ఢిల్లీకి పోయినప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ ఉందని చెప్పేసి అన్నారు. అయినా కూడా నిరుద్యోగ యువత మరి నా వెనకాల ఎందుకు నిలబడుతున్నారు? ఆ క్యారెక్టరు, ఆ నిజాయితీ, ఆ కమిట్మెంట్ మాటల కంటే చేతలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎవరన్నా రిప్రజెంటేషన్ ఇచ్చింది, ఎవరన్నా ముట్టడిలు చేసింది, ఎవరన్నా ఇంద్రపాల్ గారు ధర్నాలు పెట్టింది, ఎవరన్నా ర్యాలీలు తీసింది, ఎవరు కాన్స్టాంట్గా 16 నెలల నుంచి ఏ లీడర్లు, ఇంతమంది లీడర్లను 10 మందిని వేసుకొని తిరిగిపోయి చెప్పి ఈ నిరుద్యోగుల కోసం ఎవరు కొట్లాడుతున్నారు నోటిఫికేషన్ గురించి? చివరి నోటిఫికేషన్స్ వచ్చే వరకు కూడా నేను ఈ ఎత్తిన ఈ జెండా అనేది దించాను. రెండో విషయం, నేను రాబోయే ప్రభుత్వం ఏం వస్తుందని నాకు అనవసరం. రాబోయే ప్రభుత్వం ఏదైనా రావచ్చుది, నాకు అనవసరం. దాంతో ఎవరు ఏ హామీలు ఇస్తారని నాకు అనవసరం. నాకు ఇంకో 3 సంవత్సరాలు నాలాంటి నిరుద్యోగ యువత వాళ్ళకు న్యాయం జరగాలంటే పోరాటం చేయాల్సిందే. వాళ్ళకి ఎందుకంటే ఇది ఎలక్షన్కి ఇంకా 3 సంవత్సరాల దూరంలో ఉన్నాం. ఇక్కడ నష్టపోయేది ఇక్కడ ఏదో మళ్ళీ ఒక పార్టీని పడగొట్టడానికో ఒక పార్టీని లేపడానికో ఇది కాదు జరుగుతుంది. ఈ ప్రయత్నం అంతా నిరుద్యోగులకు జాబులు రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. రాకపోతే మాకేం అవసరం? మన ఒక పార్టీని ఓడగొట్టి ఇంకో పార్టీని తీసుకొచ్చి, ఇంకో పార్టీ ఓడగొట్టి ఇంకో పార్టీని తీసుకొచ్చి ఈ సర్కిల్లో కాదు కదా నా నిరుద్యోగులు దేనికోసం వచ్చినారు? దే ఆర్ నాట్ ఒక పార్టీ ఒక పార్టీ కార్యకర్తలు కారు కదా వాళ్ళు. కాకపోతే వచ్చే ఎలక్షన్లో ఎందుకు బుద్ధి చెప్తామంటే, నువ్వు మమ్మల్ని మోసం చేసిన కాబట్టి బుద్ధి చెప్తాం. అలా బుద్ధి చెప్పడం వల్ల ఒకరిని తీసుకొని ఇంకోటి కూర్చోబెడతాం తప్ప అది 3 సంవత్సరాల తర్వాత జరిగే దాని గురించి మనకు అనవసరం కదా. దానివల్ల మాకు ఇప్పుడేం ఉపయోగం పడుతుంది? ఇప్పుడు మేము కొట్టాడాలంటే అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ నుంచి మేము సపోర్ట్ తీసుకోకపోతే మా శక్తి చాలా చిన్నగా అవుతుంది కదా. మేము ఏ పార్టీతో అఫిలియేషన్ లేకుండా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఒక ప్రోగ్రామ్ ఒక పేపర్లో వస్తుందా? ఒక టీవీ ఛానల్స్ వస్తుందా? రెండోది, ఇదేమైనా ఎలక్షన్ కోడ్ దగ్గర ఉందా? నీకు గవర్నమెంట్ ఇంకా ఈ లాస్ట్ ఎలక్షన్స్ జనరల్ ఒక టర్మ్లో ఒక 4th ఇయర్లోనో 5th ఇయర్లోనో ఉంటే అప్పుడు మాట్లాడితే అర్థం ఉన్నది. ఇప్పుడు మాకు ఎంత శక్తి అవసరం ఉన్నది, ఎన్ని వర్గాల ప్రజలు మాకు అవసరం ఉంటే కానీ గవర్నమెంట్ మీద ప్రెషర్ క్రియేట్ కాదు. మొండోళ్ళలాగా కూర్చున్నాడు. కాబట్టి మేము అందరినీ కలుస్తున్నాం, అందరినీ సపోర్ట్ తీసుకుంటాం. మాకు ఒక పార్టీ అని కాదు, మాకు అల్టిమేట్గా మాకు నోటిఫికేషన్ రావడం కోసం ఏ స్థాయిలో ఎట్లా ప్రెజర్ క్రియేట్ చేయాలో ఆ స్థాయిలో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం, ప్రెజర్ క్రియేట్ చేస్తాం. చివరిగా అంటే ఎందుకు మరి ఇంత ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక యూనివర్సిటీలో ధర్నాలు ఆందోళన చేయొద్దు అని చెప్పేసి సర్క్యులర్ జారీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా అలాంటివి చూడలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా? ఎక్కడైనా వాళ్ళే చెప్పారు కదా, ధర్నాలు చేసుకోవచ్చు, ఆందోళనలు చేసుకోవచ్చు, నిరాదీక్షలు చేయొచ్చు, అంటే ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంటుంది అని చెప్పిన వాళ్ళు ఈరోజు మరి యూనివర్సిటీని ఎందుకు టార్గెట్ చేసి అక్కడ ఆందోళన చేసిన విద్యార్థులపైన వేటేయడం జరుగుతుంది? ఎందుకు? ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీకి ముందల నుంచి ఒక గేట్ వేసేసినారు. నేను రీసెంట్గా చూస్తున్నా,
అది టూ మచ్ అది. దాని మీద కూడా ఖచ్చితంగా మేము అన్ని విద్యార్థి సంఘాలతో దాని మీద ఆ గేట్లు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు, ఎందుకు లాక్ చేస్తున్నారు, ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీని మీరు నిర్బంధిస్తున్నారు అంటే ప్రశ్నించే గొంతుకుని నిర్బంధించాలనా? మేము ఒక స్టాండ్ మీద ఒక ఇష్యూ మీద ఉన్నాం కాబట్టి మేము అన్ని విషయాలు మాట్లాడలేదు. కానీ డెఫినెట్గా రాబోయే రోజులు అన్నిటి గురించి మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. వీళ్ళకు నేను ఒకటే చెప్తున్నా, ఇది మా హక్కు. తెలంగాణలో నిరుద్యోగ యువతకు రావాల్సినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ అది మా హక్కు. దాన్ని మేము సాధించుకుని తీరాలి. ఇది మేము ఒక పార్టీ మీద చేసే యాత్ర కాదు, దండయాత్ర కాదు. బట్ మాకు అన్యాయం చేస్తే మాత్రం వాళ్ళు ఎవరైనా మేము సహించాం. అది డెమోక్రటిక్గా పోతాం. డెమోక్రటిక్గా తెలంగాణ ఈ తెలంగాణ సమాజం మొత్తం ఒకప్పుడు ఏదైతే పిడికిలి తెలంగాణలో నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఏ పిడికిలి బిగించిందో ఈ సమాజం, మళ్ళీ అదే సమాజం మొత్తం ఈ ఉద్యోగాల కోసం, నిరుద్యోగ యువత కోసం పిడికిలు బిగించేలాగా ఆ స్థాయిలో మేము తీసుకొస్తాం. ఆ స్థాయిలో పోరాటం చేస్తాం. ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగాలు రావాల్సిందే, రాకపోతే వేరే ఆప్షన్ లేదు, ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వరు మీరు? ఏం తక్కువనే మన తెలంగాణలో చెప్పండి. మీరు ఒకవైపు ఏమో అప్పులు పైసలు లేవు అని అంటారు, ఇంకోవైపు ఏమో మీరు అందాల పోటీలు నిర్వహించే వాళ్ళకి 30 లక్షలు ఇస్తారంటారు, ఇంకొకరు పదవి విరమణ వయసు పెంచుతా అంటాడు, ఇంకోవైపు ఏమో కోట్లు మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు 1.5 లక్షలు ఇస్తావు. మరి నిరుద్యోగులు ఎటు పోవాలి? తెలంగాణలో చదువుతున్న వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేయి. యూపీఎస్సీ సపోర్ట్ చేసి మేము తప్పనట్లేదు. మరి తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2 గురించి ఇక్కడ పని చేసి, ఇక్కడ ఉద్యోగాలు కొట్టి, ఇక్కడ పని చేద్దాం అనుకున్న యువతకు నువ్వేం చేస్తున్నావు? ఏం భరోసా ఇస్తున్నావు? రాజీవ్ యువ వికాసం ఎవరి కోసం పెట్టినావు? అది తెలియదా? ఒక పార్టీ వ్యవస్థలు ఎట్లా ఉంటుందో తెలియదానా మీకు? ఎవరు నడుస్తుంది? గ్రామ కమిటీలు నడుస్తుంది. గ్రామ కమిటీలు ఎవరు ఉంటారు? కాంగ్రెస్ పార్టీలు ఉంటారు. ఉండదా? ఈ నువ్వు ఇళ్ళైనా రాజీవ్ యువ వికాసమైనా గ్రామ కమిటీలకు ఇస్తేవి, వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటారు. కానీ నేను ఒక సామాన్యుడికి అయితే ఒక నిజంగా అవసరం ఉన్నోడికి ఇస్తారా? ఇవ్వవు. మేము అల్టిమేట్గా ఏమంటున్నాం అంటే, మేము టోటల్గా కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని విషయాల గురించి మేము మాట్లాడలేదు. కానీ ఒక సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. కానీ అల్టిమేట్గా ఏంటంటే, మై సబ్జెక్ట్ ఈజ్ కన్ఫైన్డ్ టు నోటిఫికేషన్స్. మై సబ్జెక్ట్ ఈజ్ కన్ఫైన్డ్ టు ఈ నోటిఫికేషన్ ఎట్లా సాధించాలి, ఎన్ని రకాల శక్తులు కూడగట్టాలి, ఇంతకుముందు ఏం చేసినాం, ఇప్పుడు ఏం చేసినాం, నెక్స్ట్ రాబోయే రోజులు ఏం చేస్తాం. ఇది మా యొక్క లైన్, మేజర్గా లైన్. కాకపోతే ఆయన ఎప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్గా పెయిడ్ ఆర్టిస్టులు మమ్మల్ని ఇది అది అన్నప్పుడు నువ్వు ఆ విషయాలన్నీ కూడా నీ మీద రేజ్ అవుతుంది. నువ్వు ఒక ఏళ్ళు చూపించినప్పుడు 10 ఏళ్ళు నీ మీద ఖచ్చితంగా రేజ్ అవుతాయి. కాబట్టి నువ్వు అట్లా కాదు. లెటస్ బిహేవ్, ఒక కన్స్ట్రక్టివ్గా బిహేవ్ చేయి, ఒక కన్స్ట్రక్టివ్గా ఆలోచన చేయి, ఒక బ్యాలెన్స్గా ఆలోచన చేయి. నిరుద్యోగ యువత మొత్తం నష్టపోతున్నారు. ఇంకో ఎలక్షన్ కోడ్, లోకల్ బాడీ ఎలక్షన్ కోడ్ వస్తే ఈ యువత ఇంకో సంవత్సరం పాటు ఉద్యోగాలు లేకుండా వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతే ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోతుంది, దగ్గర పడ్డది. ఒక్క నోటిఫికేషన్ లేదు. హాస్టల్స్ అన్నీ ఖాళీ అయినాయి, యూనివర్సిటీస్ అన్నీ ఖాళీ అయినాయి, ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంకో ఎలక్షన్ కోడ్ వచ్చేసింది అనుకున్నా, అది కంప్లీట్ అవ్వడానికి ఇంకో సంవత్సరం పడుతుంది. ఒక 3 నెలలు 4 నెలలు అయినా దాని నుంచి మళ్ళీ వాళ్ళు గెలవటం, పార్టీకి రావటం, ఇంకో సంవత్సరం పాటు ఈ యువత వీళ్ళ జీవితం ఏం కావాలన్నా ఎడుకోవాలి. వీళ్ళు ఉందా? సోయి ఉందా? వీళ్ళకు ఉందా? అసలు వీళ్ళకి ఏమైనా ఉందా? కొంచెం ఆలోచన చేస్తున్నారా? మీ తమ్ముళ్ళు లేరా దాంట్లో? మీ అన్నలు లేరా దాంట్లో? మీ పిల్లలు లేరా చదివేటోళ్ళు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు లేరా? మనం అంతా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కాదు బాబా, కాదు. తెలంగాణ అంటే మనం అన్నదమ్ములు, మనం అందరం. మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. తెలంగాణ యువత, తెలంగాణలో యువతని అందరూ కలిసి మీరందరూ కలిసి మోసం చేస్తూనే, మేము మోసం చేసే స్థాయిలో మీరు బిహేవ్ చేయకండి. మేమందరం మీ పిల్లలం, మీ తమ్ముళ్ళం, మీ అన్నలం, మీ చెల్లెలము, అక్కలము, అందరం ఉంటాం. మీరందరూ కలిసి మాకు సపోర్ట్ చేసి ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి తప్ప మన సమాజాన్ని మనం పోడ్చుకుంటున్నామన్నా, అది కాదు కదా చేయాల్సింది. వాళ్ళు చేసినారని వీళ్ళు చేసినారని వాళ్ళు, పార్టీల వైజ్ ఎందుకు చూస్తున్నారు? మేమందరం ఇప్పుడు దీంట్లో ఈ ఉద్యోగాలు చదివే దాంట్లో మీరందరూ లేరా? కాంగ్రెస్ పార్టీ అనుకుందాం, మీ తమ్ముడు లేరా? మీ పిల్లలు లేరా? అక్కడ నుంచి నమ్మి ఇక్కడ దాకా వచ్చి మీకు సపోర్ట్ చేసినోడు, ప్రచారం చేసిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఇబ్బంది పడుతున్నారు కాదా? మీ కుర్చీలు అడుగుతున్నామా? మీ ఇంట్లో ఉన్న ఆస్తులు అడుగుతున్నామా? మేము ఎంపీలు అడుగుతున్నామా? ఎమ్మెల్యేలు అడుగుతున్నామా? జెడ్పీటీసీలు అడుగుతున్నారా? ఏం అడుగుతున్నారు? ఈ నిరుద్యోగ యువత ఉద్యోగాలు అడుగుతున్నారు, నోటిఫికేషన్ అడుగుతున్నారు. నువ్వు పదవి విరమణ వయసును తగ్గించు. అక్కడ నువ్వు ఒక 10 మందికి ఇచ్చే, ఒక మనిషికి ఇచ్చే ఎంప్లాయ్మెంట్ ఇక్కడ 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు. అలా వాళ్ళకు వయసు పైబడిపోతుంది.
వాళ్ళకి ఓపిక ఉండదు, బీపీలు, షుగర్లు. ఈ రోజు ఉన్నటువంటి ఒక హెల్త్ కండిషన్ చూసుకుంటే, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మనం చూసుకుంటే, నువ్వు మనల్ని మనం మోసం చేసుకుంటే, మనల్ని మనం తొక్కుకుంటే, మనల్ని మనం నిర్బంధించుకుంటే, మేము ఇప్పుడు అగ్రెసివ్గా సెక్రటరీ ముట్టడిని ఎవడైనా మన తెలంగాణ సాధించుకుంటే ముట్టడి చేయాల్సిన అవసరం ఏమొస్తుందన్నా? అంటే ఎంత బాధ ఉంటే ఆ పరిస్థితికి వస్తామన్నా? మరి ఏం చేయాలి చెప్పన్నా? ముట్టడి మేము 2 సార్లు ధర్నా పెట్టినాం ఇందిరా పార్క్ దగ్గర. యూనివర్సిటీ నుంచి ర్యాలీలు చేసిన, నువ్వు చేస్తుంటే ఆపుతున్నావు. రిప్రజెంటేషన్ ఇచ్చిన, మిగతా పార్టీలను కూడా కలిసిన, అందరినీ కుల సంఘాల నాయకులను కలిసిన, విద్యార్థి సంఘాల నాయకులను కూడా రేపు మేము సపోర్ట్ అడిగినాం. ఇంక మేము ఏం చేయాలన్నా? మరి మేము ముట్టడి చేయకపోతే నువ్వు ఎలక్షన్ కోడ్కి వెళ్ళిపోతావు, లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళిపోతావు. మరి మేమేం చేయాలి? ఎటుపోవాలన్నా మేము? ఈ యువత భవిష్యత్తు ఎటుపోవాలి? ఆల్రెడీ ఇప్పుడు ఇద్దరు చనిపోయినారు. 3వ అమ్మాయి ప్రత్యూష అనే అమ్మాయి కూడా చనిపోయింది, ఒక సిస్టర్. ఇప్పుడు చనిపోవడం కావాలన్నా మీకు? కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరు ఉద్యోగాలు ఇస్తే ఇవ్వండి, ఇవ్వలేను అనుకుంటే ఇవ్వకండి, చెప్పండి మేము ఇవ్వలేము అని చెప్పండి, బాజాతో చెప్పండి. అప్పుడు తెలంగాణలో ఒక్కొక్కడు ఏ స్థాయిలో పోరాటం చేసి ఎవడో ఎంత ఉరికించి కొట్టాలో అక్కడ కొడతారు. కానీ నువ్వు ఉద్యోగం ఇస్తావా ఇవ్వవా? నువ్వు ఇస్తా అని చెప్పి ఆశ పెట్టడం దేనికి? ఆశ పెట్టడం వల్ల వాడు పని చేయలేకపోతున్నాడు, ఇటు ఉద్యోగం రావట్లేదు, ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాడు. హైదరాబాద్ రావాలంటే పైసలు ఉండవు, రూమ్ రెంట్లకు పైసలు లేవు, హాస్టల్లకు పైసలు లేవు, యూనివర్సిటీలో ఉండి చదవడానికి పైసలు ఉండవు, అటు వేరే పని చేసుకోలేకపోతున్నాడు. ఈ 10 సంవత్సరాల నుంచి వేరే పని లేకుండా ఓన్లీ బుక్ పట్టుకున్నాడు. రేపు సడన్గా ఇంకో పని పోవాలంటే ఎక్స్పీరియన్స్ అడగడా? ఏం ఎక్స్పీరియన్స్ ఉంది బాబు అంటే ఏం ముఖం పెట్టుకుంటాడు? టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాడు కూడా వచ్చి దీని మీద కూర్చొని జీవితం మొత్తం నాశనం చేసుకునే పరిస్థితి ఉన్నది. జాబులు చేసుకుని నెలకు ₹1,00,000 సంపాదించుకునే వాళ్ళు కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలని చెప్పేసి ఆశ చూసుకొని వచ్చి అని పక్కన పెట్టి దీనికోసం కూర్చుంటే లాస్ట్ వాళ్ళకు కూడా నిరాశకరం. అట్లాంటి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఉద్యోగం చేయాలంటే పరిస్థితి లేదు, మళ్ళీ తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, హంబుల్గా చెప్తున్నా, తెలంగాణ యువతను మోసం చేసుకుంటే, తెలంగాణ నిరుద్యోగ యువతను మోసం చేసుకుంటే మీరు మీ కళ్ళను మీరు పొడుచుకున్నట్టయితే అది ఒక కన్నేమో మీ అధికారం, ఇంకొకరినేమో మీ పార్టీ, ఇంకోసారి జన్మలో కూడా మిమ్మల్ని ఎవడు కూడా నమ్మడు. ఇటు మీ అధికారం అనే దాన్ని మీరు పొడుచుకుంటున్నారు, మీ అంతటా మీరే కిందకు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇంకో సైడ్ ఏమో నిరుద్యోగ యువతను కన్ను పొడుస్తున్నారు. ఇవి రెండు కూడా మీ కళ్ళు లాంటివే. కాబట్టి సాధ్యమైనంత వరకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఇద్దరికి న్యాయం జరుగుతుంది. నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుంది, ఇటు మీకు కూడా ఇంకో అధికారం 10 సంవత్సరాలు కాదు, ఇంకో 20 సంవత్సరాలు ఉండండి. ఓకే, రైట్. మోతీలాల్ గారు, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.